కాబట్టే ఇవాళ పిసిసి అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటా. ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు, ఈ పదవి కార్యకర్తల వల్ల, మీ కష్టం వల్ల వచ్చిన పదవి. ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే ఉపయోగించాలన్న ఆలోచనతోటి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన. అందుకే మిత్రులారా, ఈ 3 ఏళ్లలో ఎన్నో కష్ట సుఖాలను చూసినాం, ఎన్నో ఒడిదుడుకులను చూసినాం. ఉప ఎన్నికలలో డిపాజిట్లు పోయి 3700 హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పడిపోయిండు, కాంగ్రెస్ ఇంకా లేవదు అని చెప్పి కొంతమంది సునకానందంతో సంతోషపడ్డారు.